గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మహిళలందరినీ కోటీశ్వరమ చేయాలనే ఆలోచనతో తపనతో అనేక కార్యక్రమాలు పెడుతూ ఈరోజు ఆర్టీసీ 553 ఆర్టీసీ బస్సులు మన అక్కా చెల్లెళ్లకు ఇచ్చే కార్యక్రమం నిజంగా ఇదొక శుభదినం. ఆ దేవుడు కూడా కరుణించి ఈరోజు వర్షం వానదేవుడు కూడా ఇంత బ్రహ్మాండంగా వర్షాలు కూడా సహకరిస్తున్న సందర్భంలో స్టేజ్ మీద ఉన్న మా అక్క సీతక్క గారికి, పొన్న ప్రభాకర్ అన్న గారికి, ఇంకా అధికారులకు, ఆర్టీసీ ఎండీ గారికి మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. 30 నెలలుగా ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి ఈనాటి వరకు ఒక్కరోజు రెస్ట్ లేకుండా మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తే ఏదో కార్యక్రమం చేస్తూ మీరు చూస్తున్నారు టీవీలలో, పత్రికలలో ఏ విధంగా పిల్లలకు నైపుణ్యత నేర్పియాలి, ఉద్యోగాలు కల్పించే బాధ్యతతో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మహిళలను కూడా కోటీశ్వరం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పెడితే మధ్యలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు మహిళా సంఘాలనే మర్చిపోయింది. అసలు ఆయన ఈరోజు మళ్ళీ మహిళా సంఘాలకు ఉత్సాహాన్ని నింపి ఇవాళ భర్తకు తోడుగా భార్య కూడా ఇద్దరు ఉంటే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది, పిల్లల చదువులకు కానీ ఇంకా కార్యక్రమాలు చేసుకోవచ్చనే ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు మళ్ళొకసారి మీ అందరికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాటిస్తున్నాం. మీ అందరినీ కూడా కోటీశ్వరులు చేసే లక్ష్యంతో ప్రతి జిల్లాలో కూడా మంత్రులందరినీ కూడా కలిసి పనిచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే పట్టణాలలో స్లమ్లో కూడా చాలా మహిళా సంఘాలు మెఫ్మా ద్వారా నడుస్తున్నాయి. వారికి కూడా ఈ కార్యక్రమాన్ని అమలుపరిస్తే వాళ్ళ సంఘాలను కూడా బలోపేతం చేసినట్టయితుందని చెప్పి అది కూడా ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఇందిరా మహిళా శక్తికి ప్రతీక తెలంగాణ మహిళా చైతన్య పతాక గౌరవ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారి సందేశం.